ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మేలు ఓర్చుకోలేని వానితో భోజనం చేయకము, వాని రుచిగల పదార్థములను ఆశింపకము. అట్టివాడు ఆంతర్యములో లెక్కలు వేసుకునేవాడు. తినుము త్రాగుము అని చెప్పినే కానీ ఆ మాట హృదయంలో నుంచి వచ్చినది కాదు. సామెతలు 23వ అధ్యాయం 6-7 వచనాలు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఎవరితో కలిసి తింటున్నాము, ఎవరితో కలిసి నడుస్తున్నాము అనేది మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. మనం మేలు కోరేవాడు ఇంత మనం పచ్చడితోటి పెట్టినా కానీ తినొచ్చు, కానీ మనం అంటే ఇష్టం లేనివాడు పిలిచి మరి అది తిను ఇది తిను అంటాడు. అటువంటి వాని దగ్గర పొరపాటును కూడా మరి మీరు తినొద్దు. అందుకని మనం మేలు కోరేవాడంట వాడి దగ్గర గంజి వేసినా కానీ కమ్మగా ఉంటుంది. అదే మనం అంటే ఇష్టం లేని వాడు పైకి తీపిగా మాట్లాడతాడు కానీ లోపలంతా లెక్కలు వేసుకుంటాడు. వీడికి మనం పెడితే మనకి ఏం కలిసి వస్తుందని. అలాంటి వాళ్ళతో కలిసి భోజనం చేయకండి.